హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టుడే క్లాస్ వచ్చేసి డేటా స్ట్రక్చర్లో మనం ప్రీవియస్గా క్యూస్ కోసం తెలుసుకున్నాము. అంటే క్యూస్ ఎన్ని టైపు, వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము, వాటిలో డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేస్తాము, అసలు క్యూలో ఉన్న టైప్స్ ఏంటని నేర్చుకున్నాము. దేర్ ఆర్ 3 టైప్స్ అని చెప్పుకున్నాము. ఫస్ట్ వచ్చేసి సర్క్యులర్ క్యూ అండ్ డబుల్ ఎండెడ్ క్యూ, దెన్ లాస్ట్ వచ్చేసి ప్రయారిటీ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకి క్యూస్కి వచ్చేసినప్పటికీ డేటా ఎలిమెంట్స్ అనేవి ఒక ఆర్డర్లో ఫామ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ స్టాక్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఫిఫో అంటే ఏంటంటే ఫస్ట్ ఆర్డర్లో మేనర్లో ఉంటుందని చెప్పుకున్నాము. రీరు ఫ్రంట్ అనేది యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాము. రీర్ ఫ్రంట్ 0 అయినప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, స్టాక్లో అనేది ఎలిమెంట్స్ ఏమి ఉండవు. సో రీరు ఫ్రంట్ అనేది సింగిల్ ఎలిమెంట్ దగ్గర, అంటే సింగిల్ సేమ్ ఇండెక్స్ దగ్గర స్టోర్ అయి ఉంటుందని చెప్పుకున్నాము. సో ఎప్పుడైతే -1 అయ్యిందో దాన్ని ఏమనుకుంటున్నామంటే ఓవర్ఫ్లో అని చెప్పుకున్నాము, 0 అయితే అండర్ఫ్లో అని చెప్పుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యూ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి సిలబస్లో ఏమి ఇచ్చాడంటే యాజ్ వెల్ యాజ్ స్టాక్ లాగా క్యూస్ యొక్క క్యూ ఇంప్లిమెంటేషన్ బై యూజింగ్ ది లింక్ లిస్ట్ అండ్ ఎరైస్ కూడా ఇచ్చాడండి. సో మనం ఏంటంటే ఇప్పుడు లింక్ లిస్ట్ ఎరైస్ అనేది ఆల్రెడీ స్టాక్లోనే డిస్కస్ చేసుకున్నాము. సో సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా 3 ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇన్సెక్షన్కి, డిలీటేషన్కి అండ్ ఇన్సెక్షన్, డిలీటేషన్ అండ్ ట్రావెల్స్కి మనకి 3 ఆపరేషన్స్ స్టాక్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఏంటంటే ఎరైస్లోని అండ్ లింక్ లిస్ట్లోని కూడా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి స్టాక్ అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో అదేవిధంగా మనం క్యూస్లో కూడా ఈ 3 ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ ట్రూ ఫేజెస్లా ఇచ్చాడు కాబట్టి మనకి సిలబస్ అనేది మనం ఏంటంటే ఒక ఫ్రేజ్ మీద అనేది మనం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి స్కోర్ అనేది బాగా గెట్ చేయడానికి ఉంటుంది. సో ఏంటంటే మనం ఏదైనా ఒక ఆపరేషన్, సో మనం ఏంటంటే ఇప్పుడు క్యూస్ అనేది స్కిప్ చేస్తున్నాం, ఎరైస్ అండ్ లింక్ లిస్ట్ యూజ్ చేయడం మనం స్కిప్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ స్టాక్లో తెలుసుకున్నాం. సో సేమ్ ఆపరేషన్స్ అనేవి వీటికి పర్ఫామ్ అవుతాయి. సో దాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే సేమ్ అక్కడ ఏ విధంగా ఉంటుందో మెథడ్ ఇక్కడ కూడా అలాగే ఓవర్లోడింగ్ ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా అండర్ఫ్లో ఉంటుంది, ఓవర్ఫ్లో ఉంటుంది. సో మీరు ఒకసారి చూడండి. సో ఇన్ కేసు దానికి దీనికి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి. సేమ్ అండర్ఫ్లో ఏ విధంగా అవుతుంది, అండర్ఫ్లో అనేది ఎలిమెంట్స్ లేనప్పుడు అవుతుంది, అండ్ ఓవర్ఫ్లో అనేది ఎలిమెంట్స్ అనేది ఫుల్ అయిపోయినప్పుడు ఓవర్ఫ్లో వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం క్యూస్లో జస్ట్ టైప్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో ఫర్దర్గా అప్లికేషన్స్ ఉన్నాయి, లింక్ లిస్ట్ అండ్ ఎరైస్ యూజ్ చేసి మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం స్టాక్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సేమ్ మెథడ్ యూజ్ చేసి మనం క్యూస్లో అనేది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒకసారి మనకి వాటిని రెఫర్ చేస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే క్యూస్లో ఎరైస్ అండ్ లింక్ లిస్ట్ అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవచ్చు, ఆర్ మనం స్కిప్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటాయి. మ్యాక్సిమం మనకి సెకండ్ యూనిట్కి వచ్చినప్పటికి ఏంటంటే స్టాక్స్ అంటే ఏంటి, స్టాక్స్ అని ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ క్యూస్, దెన్ టైప్స్ అని ఇస్తాడు. సో మనం ఏంటంటే క్యూ కోసం రాసి దాని టైప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ మనకి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి స్టాక్ ఏ విధంగా అయితే మనం ఫ్రేజెస్ అనేవి చదువుకుంటున్నామో సేమ్ క్యూలో కూడా అదే విధంగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. సో మనం చదువుకున్నప్పుడు కూడా ఏదైనా ఒకటి చదువుకుంటే మనకి ఏంటంటే వేరేది అనేది రావడానికి ఈజీగా ఉంటుంది. సో మీ ఇష్టం, మనం ఒకటే చదువుకుని దాన్నే బాగా ప్రిపేర్ అయినట్లయితే మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ 3 ఆపరేషన్స్ ఉన్నాయి బై యూజింగ్ లింక్ లిస్ట్ లింక్ లిస్ట్ ఎరైజ్లో స్టాక్లో 3 ఉన్నాయంటే 6 ఆపరేషన్స్ ఉంటాయి అక్కడ కూడా. ఏంటి, లింక్ లిస్ట్ యూజ్ చేసి పాప్ పుష్ ట్రావెల్సింగ్ చేస్తాము, అదేవిధంగా ఎరైస్ని యూజ్ చేసి పాప్ పుష్ ఆపరేషన్స్ చేస్తాం. సో సేమ్ ఇక్కడ కూడా క్యూలో కూడా సేమ్ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేయాలి. కాబట్టి మనకి ఏంటంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది, కానీ మెథడ్స్ మాత్రం అందులో ఉన్న సేమ్ ఆల్గారిథమ్స్ ఇందులో కూడా అప్లై అవుతాయి. జస్ట్ ఏంటంటే అక్కడ పుష్ పాప్ అనే ప్లేసెస్లో ఇక్కడ కొన్ని టెర్మినాలజీస్ అనేది మనకి చేంజ్ అవుతాయి, లైక్ ఇన్సెషన్, డిలీటేషన్ అండ్ రీరు ఫ్రంట్ సంథింగ్. ఈ విధంగా ఏంటంటే కొన్ని టెర్మినాలజీ అనేది మనకి మిస్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి వాటిని రిఫర్ చేయండి. సో మనం ఏంటంటే జస్ట్ వాటిని స్కిప్ చేసి, అంటే ఒక దానికోసం మనం బాగా చదువుకున్నట్లయితే నెక్స్ట్ కూడా మనం యాజ్ వెల్ అదే విధంగా రాయడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే క్యూస్ యొక్క అప్లికేషన్స్, క్యూ అప్లికేషన్స్ మ్యాక్సిమం ఏంటంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది
క్యూస్ అని మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే ఎరైస్ లింక్ లిస్ట్ అనేది అంతేగా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆల్రెడీ మనం స్టాక్లో చదువుకుంటాం కాబట్టి వాటి ద్వారా వీటిని కూడా ఒకసారి రిఫర్ చేసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు క్యూస్కి వచ్చేసినప్పుడు అప్లికేషన్స్ ఏంటంటే క్యూ అనేది మెయిన్లీ CPU షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్ అంటే డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్. సో ఇక్కడ ఆల్గారిథమ్స్ ఏంటంటే CPU ఆల్గారిథమ్స్ సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఉంటాయండి. లైక్ FIFO ఉంటుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ మేనర్, JFC అంటే షార్టెస్ట్ ఫస్ట్ సంథింగ్ ఈ విధంగా సమ్ ఆఫ్ ది CPU ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే CPU బేసిక్గా ఏంటంటే మనకి వర్క్స్ అనేది అసైన్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 or more టాస్క్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ మీరు జావా చదువుంటారు. అందులో థ్రెడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం 3 or 4 థ్రెడ్స్ మనం రన్ చేస్తున్నప్పుడు ఏ థ్రెడ్కి అనేది ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేదాన్ని బై యూజింగ్ ఏంటండి మన థ్రెడ్ యొక్క ప్రయారిటీ ఇస్తాము. లేకపోతే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మనం అందులో ఉన్న ఈల్స్ అండ్ రెజ్యూమ్, వెయిట్, స్లీప్ ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఆ కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ CPU మెథడ్స్కి వచ్చినప్పటికి ఏంటంటే CPU అనేది ఏంటంటే రీసోర్స్ని అలొకేట్ చేస్తుంది. అంటే ఏంటంటే మనకి ఏ ప్రోగ్రామింగ్ ఎప్పుడు చేయాలంటే దానికి ఒక ప్రయారిటీ అనేది ఇస్తుంది. సో ఆ విధంగా మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది CPU షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్ ఉంటాయండి. ఫర్దర్గా డిగ్రీలో అయితే ఉండవు, మనకి ఫర్దర్గా PG, MCA ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకి CPU షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్ అనేది మనకు వస్తాయి. సో ప్రజెంట్ ఏంటంటే మన క్యూ అనేది వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. క్యూ లేకుండా మన CPU షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్ ఏమీ చేయలేము. సో రౌండ్ రాబిన్ ఉంటుంది, SJF ఉంటుంది, FIF ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే సమ్ ఆఫ్ ది CPU ఆల్గారిథమ్స్ ఉంటాయి. సో దీంట్లో ఏం చేస్తామంటే మనం క్యూ అనేది యూజ్ చేస్తామండి. అంటే ఏంటంటే ప్రాసెస్ అనేది ఒక క్యూలో వెళ్తాయి. ఇది ప్రాసెస్ నెంబర్ 1, ప్రాసెస్ నెంబర్ 2, 3 ఈ విధంగా మనకి క్యూలో వెళ్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే FIFO ఉంటుందండి. సో ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో సేమ్ ఇదే విధంగా క్యూని యూజ్ చేసినట్టు ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ని ఫస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం, సెకండ్ వచ్చింది సెకండ్, థర్డ్ వచ్చింది థర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కొన్ని షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అని ఉంటుందండి, SJF అని ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం దానికి ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తాం. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 4, 2, 1 అని ఇచ్చామనుకోండి. సో ఈ వాల్యూ బేస్ చేసుకుని మనకి ఏంటంటే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ లీస్ట్ వాల్యూ నుంచి జనరేట్ అవుతుంది. ఫస్ట్ 3 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, 4 అవుతుంది. సేమ్ యాజ్ వెల్ యాజ్ ప్రయారిటీ కూడా ఉంటుంది. ప్రయారిటీ ఇచ్చి కూడా మనం వీటిని జాబ్స్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే రీసోర్స్ అనేది CPU అలొకేట్ చేస్తుంది ఏ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలని. సో ఆ విధంగా ఏంటంటే CPU షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి, యాజ్ వెల్ రౌండ్ రాబిన్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్, యాజ్ వెల్ యాజ్ డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్లో కూడా CPUలో యూజ్ చేస్తాం. దీంట్లో కూడా సమ్ ఆఫ్ ది ఉంటాయి. సో దీంట్లో కూడా మన క్యూస్ లాగే మనం ఏం చేస్తామంటే డిస్క్ అనేది మెమోరీ అలొకేషన్స్ అనేది మనం మెమోరీస్ అనేది డిస్క్ షెడ్యూలింగ్ ఆల్గారిథం అలొకేట్ చేస్తామండి. సో ఈ అలొకేషన్ అనేది డిస్క్ షెడ్యూలింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే IO ఆపరేషన్స్. సో ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, బఫర్ ఫైల్ ట్రాన్స్ఫార్మ్స్, ఓకే ఈ విధంగా ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్లో క్యూ అనేది యూజ్ చేస్తామండి. బఫర్ ఫైల్స్ అంటే ఏంటంటే బఫరింగ్లో అంటే ఏంటంటే మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే ప్రాసెస్లో కూడా మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది పైప్. అంటే పైప్ అంటే ఏంటంటే ఒక మెమోరీ అండి. సో మెమోరీస్లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా CPU ఆల్గారిథమ్స్ అనేది క్యూ అనేది యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్ ఫర్ క్యూ. ఓకే, సో ఈ కాన్సెప్ట్తో మనకి ఏంటంటే సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయ్యిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం థర్డ్ యూనిట్లోకి మనం వెళ్దాము. థర్డ్ యూనిట్కి వచ్చేసి మనకి ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చండి. ఓకే, థర్డ్ యూనిట్. దెన్ ఫస్ట్ వచ్చేసి ట్రీస్ అండి. ట్రీస్ అని ఇచ్చాడు. దీంట్లో బైనరీ ట్రీ,
డెఫినేషన్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఏడిటీ, ఎరైస్ అండ్ లింక్ లిస్ట్. సో ఇక్కడ చూసారా ప్రతి దానికి ఏడిటీ అండ్ లింక్ లిస్ట్ అనేది కామన్గా ఉంటుంది. సో ఏంటంటే బేసిక్గా ఇది జనరల్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, జస్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీస్, అంటే ఓవరాల్గా ఏంటంటే మనకి ట్రీస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, దాంట్లో టైప్స్ ఏముంటాయి, దాని ఆపరేషన్స్ అనేవి ఏంటో చెప్తుంది. సో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అంటే ఇంట్రడక్షన్ తెలుసుకోవచ్చు. ఓకే, ట్రీ అంటే ఏం చెప్పుకున్నామండి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా స్ట్రక్చర్స్లో చెప్పుకున్నప్పుడు ట్రీ అనేది ఏ కేటగిరీకి డివైడ్ అవుతుందని చెప్పుకున్నామంటే ప్రిమిటివ్ అంటే నాన్ ప్రిమిటివ్కి డివైడ్ అయ్యి కేటగరైజ్ అయ్యి దాంట్లో ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇక్కడ వచ్చేసి ట్రీ అంటే ఏంటంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అనేది అన్ఆర్డర్డ్గా మనం ఏం చేస్తున్నామంటే డేటా స్ట్రక్చర్లో మనం స్టోర్ చేస్తున్నాం. సో ద కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్, కలెక్షన్ ఆఫ్ డేటా stored in structure. మనం ఒక స్ట్రక్చర్ తీసుకుని స్ట్రక్చర్లో స్టోర్ చేస్తామండి ఇన్ అన్ఆర్డర్డ్ మేనర్. మనకి థీమ్ తెలిస్తే చాలండి, మనం డెఫినేషన్ ఏ విధంగా పోర్టబుల్గా ఉండేటట్టు మనకు అర్థమయ్యేటట్టు మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాము. అంటే కలెక్షన్ ఆఫ్ ది డేటా ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అనేవి అన్ఆర్డర్డ్గా ఉన్న ఎలిమెంట్స్ అనేది ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ట్రీ. సో ట్రీ అనేటప్పటికి ఏంటంటే దేర్ ఈజ్ సమ్ టెర్మినాలజీ, ట్రీ గురించి కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయండి. మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే టీని టీ ఆఫ్ ఎన్లా రిప్రజెంట్ చేస్తాం. టీ ఆఫ్ ఎన్ అంటే ఏంటంటే ఎన్ మీన్స్ నోట్స్. సో కలెక్షన్ ఆఫ్ నోట్స్ని మనం ఏం చేస్తామంటే ట్రీలో ఫామ్ చేస్తామండి. ఓకే, నోట్స్ అనేది బేసిక్గా మనం లింక్ లిస్ట్లో యూజ్ చేస్తాం. సో నోడ్ అనేది మనం ట్రీలో ఏం చేస్తామంటే కలెక్షన్ ఆఫ్ నోట్స్ని యూజ్ చేసి మనం ట్రీ అనేది ఫార్మేట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఎరైస్ యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ as లింక్ లిస్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ కేసు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇట్ డస్ నాట్ ఫార్మ్ సైకిల్. సో ఇది సైకిల్ అనేది ఫామ్ చేయదని చెప్తుంది. ఇప్పుడు మనం ట్రీ యొక్క స్ట్రక్చర్ అనేది వేసుకోవచ్చు. సో స్ట్రక్చర్ వేసుకున్నాక దీనికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ఇట్ డస్ నాట్ ఫార్మ్స్ ఏ సైకిల్. అంటే సైకిల్ అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఉండదు. సో ఈ విధంగా ఏంటంటే దీన్ని ఏమంటాము, ఒక సైకిల్ అని కాల్ చేస్తాం. ఈ సైకిల్ అనేది ఏ ఫామ్లో అన్నా ఉండొచ్చు, సైకిల్ ఉండొచ్చు. అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ వస్తే మనం ఏమంటామంటే అది సైకిల్ కంప్లీట్ అయిందని చెప్తాం. సో ఈ విధంగా ట్రీస్లో అనేది మనకి సైకిల్స్ అనేవి ఉండవని చెప్తున్నాడు. సో మనం ఒక డయాగ్రామ్ తీసుకుని దాని నుంచి మనం టెర్మినాలజీ అనేది డిరైవ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి డేటా స్ట్రక్చర్స్లో. సో మళ్ళీ ఏంటంటే ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే నోడ్ బిట్వీన్ ది నోడ్స్ దెర్ ఈజ్ ఏ మస్ట్ బి కనెక్షన్. అంటే ఒక టూ నోడ్స్ మధ్య ఒక కనెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఓకే, ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పవలసింది ఏంటంటే ట్రీ ఈజ్ ఏ అసైక్లిక్. ఫస్ట్ అసైక్లిక్. సో ట్రీ అనేది అసైక్లిక్ అని ఏ విధంగా చెప్తున్నాం మనము,
ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఏ అని తీసుకున్నాం. సో మనకి ఏంటంటే ఎండింగ్ నోడ్స్ డి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ ఉంది. సో ఏకి వీటికి ఎటువంటి కనెక్షన్ లేదు, ఇండైరెక్ట్గా ఉంది. కానీ ఈ విధంగా డైరెక్ట్ కనెక్షన్ అనేది ఏముండదు. సో స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఒకటే లేదు కాబట్టి మనకి ఏంటంటే ఇది ఎసైక్లిక్. సో ఇది ట్రీ అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి టెర్మినాలజీ ఏంటంటే రూట్. రూట్ అంటే ఏంటి? ఏదైతే మనకి ట్రీ యొక్క స్టార్టింగ్ నోడ్ ఉందో దాన్ని ఏమంటామంటే రూట్ నోడ్ అంటాం. అంటే ఏంటంటే ట్రీకి ఇది హెడ్లా, సో ఇది రూట్ నోడ్ అని కాల్ చేస్తాం. రూట్ నోడ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ చైల్డ్స్. ఓకే, ఇది రూట్ నోడ్ అంటాము ఆర్ పేరెంట్ నోడ్. మెయిన్గా ఏంటంటే దిస్ ఈజ్ ది రూట్ నోడ్. ఇక్కడ ఏంటంటే మనకి ట్రీకి వచ్చినప్పటికీ దేర్ ఈస్ ఏ ఓన్లీ వన్ రూట్ నోడ్, ఒక్క రూట్ నోడే ఉంటుంది. రూట్ నోడ్నే పేరెంట్ నోడ్ అని కూడా అనొచ్చు. కానీ రూట్ నోడ్ అనేది ఎవ్రీ పేరెంట్ నోడ్ రూట్ నోడ్ అవ్వదు. బికాస్ ఆఫ్ ఇవేంటి, ఏ బీసీ అనేవి ఏకి చైల్డ్స్ అవుతాయి, బీసీ అనేవి ఏకి చైల్డ్స్ అవుతాయి. అదేవిధంగా డిఈ అనేవి కూడా బీకి చైల్డ్స్ అవుతాయి, ఎఫ్జి అనేవి సికి చైల్డ్స్ అవుతాయి. ఓకే, దెన్ డిఈ అనేవి బీకి చైల్డ్స్. సో బి అనేది డికి ఈకి ఏమవుతుంది, పేరెంట్ నోడ్ అవుతుంది. పేరెంట్ నోడ్ అవుతుంది, పేరెంట్ నోడ్ అవుతుంది. కానీ ఇది రూట్ నోడా అంటే ఇదే మెయిన్ నోడ్ మనకి కాదు. ఏ అనేది మెయిన్ నోడ్. సో ఏంటంటే ఎవ్రీ పేరెంట్ నోడ్ డస్ నాట్ రూట్ నోడ్. సో ప్రతి పేరెంట్ నోడ్ కూడా రూట్ నోడ్ అవ్వదు. కానీ ఎవ్రీ రూట్ నోడ్ హ్యాస్ ఎ పేరెంట్ నోడ్. సో ఇదేమవుతుంది, బీసీకి అనేది పేరెంట్ నోడ్ అవుతుంది కదా. సో ఇది డిఈ అనేది ఏమవుతాయి, చైల్డ్స్ అవుతాయి. బి అనేది డికి ఈకి పేరెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే ఏంటంటే ఏకి డి చైల్డ్ అవుతుంది, సారీ బీకి డి ఒక చైల్డ్, ఈ ఒక చైల్డ్. సో ఈ డికి ఈకి మధ్య కనెక్షన్ ఏంటంటే, కనెక్షన్ ఈజ్ రిలేషన్ ఏంటంటే మనకి సిబ్లింగ్స్ అని కాల్ చేస్తాం. సో ఒక్క పేరెంట్కి నోడుకున్న చైల్డ్స్ని ఏం కాల్ చేస్తామంటే మనం సిబ్లింగ్స్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఏ యొక్క సిబ్లింగ్స్ ఏమవుతాయి, డిసి అవుతాయి. నెక్స్ట్ బి యొక్క సిబ్లింగ్స్ డిఈ అవుతాయి. నెక్స్ట్ సి యొక్క సిబ్లింగ్స్ ఎఫ్జి అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లీఫ్. ఓకే, లీఫ్ నోడ్ అంటే ఏంటంటే ఏ అయితే ఫర్దర్గా డెరైవ్ అవ్వవో, అంటే ఏ నోట్స్కి అయితే చైల్డ్ నోట్స్ లేవో వాటిని ఏమంటామంటే లీఫ్ నోట్స్ అంటాం. సో ఇవేంటివి, వీటికి ఫర్దర్గా ఎటువంటి డివైడ్ లేదు, అంటే దీని నుంచి ఎటువంటి చైల్డ్స్ అనేవి రాలేదు. సో వీటిని ఏమని కాల్ చేస్తామంటే మనం లీఫ్ నోట్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హైట్. హైట్ అంటే ఏంటంటే ఇది రూట్ నోడ్, ఇది లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. ఇక్కడ ఏంటంటే రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి. సో రూట్ నోడ్ అనేది హైయెస్ట్ నోడ్, లీఫ్ నోడ్ అనేది లీస్ట్ నోడ్. సో ఇక్కడ రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి మధ్య ఎన్నైతే పాస్ ఉన్నాయో, ఎన్నైతే హెడ్జెస్ ఉన్నాయో లెవెల్స్ అని కాల్ చేస్తామండి. సో ఎన్నైతే లెవెల్స్ ఉన్నాయో వాటిని ఏమని కాల్ చేస్తామంటే హైట్. అది ఏమవుతుందంటే దాని యొక్క హైట్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, 1 2 3. సో దీని యొక్క హైట్ ఎంత అవుతుందండి, 3 అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫారెస్ట్. ఇది ఒక ట్రీ. సో ఈ రెండు ట్రీస్ను కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకి బేసిక్గా ఫారెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ట్రీస్. అంటే కలెక్షన్ ఆఫ్ ట్రీస్ అనేది ఒక ప్లేస్లో రిసైడ్ అయి ఉంటాయి. బేసిక్గా మనం ఫారెస్ట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే సేమ్ ఈ ట్రీస్ కదా. సో ఈ ట్రీ ఆ ట్రీ ఇంకా కలెక్షన్ ఆఫ్ ట్రీస్ అనేది ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ హెడ్ నోడ్ అనేది ఉండదు. అంటే రూట్ నోడ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేసి ఉండదు. సో ఫారెస్ట్ నోడ్కి రూట్ నోడ్ అనేది ఉండదు. సో దిస్ ఈజ్ ది టెర్మినాలజీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇదొక ట్రీ. ఓకే, ఇదొక ట్రీ అండ్ ఇదొక ట్రీ.
సో వీటిని ఏం కాల్ చేస్తారంటే సబ్ ట్రీస్ అని కాల్ చేస్తారు. అంటే ట్రీ నుంచి డిరైవ్ అయిన ట్రీస్ని ఏం కాల్ చేస్తారంటే సబ్ ట్రీస్ అని కాల్ చేస్తారు. సో ఇదేమవుతుందంటే రూట్కి లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ, ఇది రైట్ సబ్ ట్రీ అని కాల్ చేస్తారు. సో బేసిక్గా మనం ఈ టెర్మినాలజీ తెలుసుకున్నట్లే ఫర్దర్గా మనకి మనం యూజ్ చేసే వర్డ్స్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. నెక్స్ట్ ఓకే, సమ్ ఆఫ్ ది వేరియేషన్స్ అని ఉన్నాయండి, అంటే సమ్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది వేరియంట్స్ ఆఫ్ ది ట్రీస్, అంటే ట్రీస్లో కొన్ని టైప్స్. టైప్స్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సమ్ వేరియంట్స్ ఆఫ్ ట్రీస్. సమ్ వేరియంట్స్ ఆఫ్ ట్రీస్. ఓకే, దీంట్లో ఫస్ట్ వచ్చేసినప్పటికి ఏంటంటే బైనరీ ట్రీ. బైనరీ ట్రీ అని కాల్ చేస్తాం. మనం ఎంత చెప్పుకున్నప్పుడు ట్రీ అనేది ఓన్లీ 2 నోడ్స్కే ఉండదండి. ఈ విధంగా మనం ఎలా అయినా ట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఎలా అయినా ట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ బైనరీ ట్రీ వచ్చినప్పటికి పేరెంట్ నోడ్కి 0, 1, 2, 0 ఆర్ 1 ఆర్ 2, అంటే 0 అయినా 1 అయినా 2 అయినా నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉన్నట్లయితే మనం ఏం కాల్ చేస్తామంటే బైనరీ ట్రీ అని కాల్ చేస్తామండి. సో మనం ఒక ట్రీ తీసుకున్నాం. ఓకే, ఇది ఒక ట్రీ. ఓకే, ఏకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయండి? ఏకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? బీసీ అంటే 2. ఓకే, సో ఇదేమవుతుంది? బైనరీ ట్రీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బి తీసుకోండి. బీకి ఎన్ని? డిఈ అంటే 2. సో దిస్ ఈజ్ ఆల్సో బైనరీ ట్రీ. నెక్స్ట్ సికి ఎన్ని ఉన్నాయండి? ఓన్లీ 1 ఉంది. సో మనం ఏం చెప్పుకున్నాం? 0 ఆర్ 1 ఆర్ 2. సో ఏంటి 2 అంటే బైనరీ ట్రీ, 1 కూడా ఏంటి? మనం 1 కూడా మనకి రూల్లో ఉంది కాబట్టి ఏంటంటే ఇది కూడా బైనరీ ట్రీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డి అనేది బైనరీ ట్రీ అవుతుందా లేదా? ఓన్లీ డి అనేది ఒక ట్రీ అవుతుందా లేదా? అవుతుంది. ఎందుకంటే దెర్ ఈస్ నో చైల్డ్స్. సో చైల్డ్ నెంబర్ ఎంత? 0. సో మనకి 0 కూడా మనకి బైనరీ ట్రీలో ఉంటుంది కదా. సో ఏంటంటే డి బైనరీ ట్రీ అవుతుంది, ఈ బైనరీ ట్రీ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ కూడా బైనరీ ట్రీ అవుతుంది. సో ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఈ విధంగా ఇస్తున్నాం. ఈ నోటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాము? దీన్ని ఏమంటున్నామంటే లెఫ్ట్ చైల్డ్, ఇది రైట్ చైల్డ్, లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్, లెఫ్ట్ సైడ్. సో వీటిలో ఎందులో యూస్ చేస్తామంటే ప్రీవియస్గా మనం స్టాక్లో చెప్పుకున్నట్టు ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఉన్నాయి చూడండి. ఆ ట్రావెల్సింగ్లో మనకి దీంట్లో ఏంటంటే ట్రీ ట్రావెల్సల్స్ అని మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో వాటిని కోసం చెప్పుకున్నప్పుడు మనం దానికోసం డిస్కస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది బైనరీ ట్రీ. 0, 1 ఆర్ 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని, చైల్డ్స్ ఉన్న ట్రీని మనం ఏం కాల్ చేస్తామంటే బైనరీ ట్రీ అని కాల్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 2 ట్రీ. నెక్స్ట్ 2 ట్రీ. సో 2 ట్రీకి వచ్చినప్పటికి ఏంటంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? ఓన్లీ 0 బైనరీ ట్రీకి వచ్చినప్పటికి 0 ఆర్ 1 ఆర్ 2 అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే 2 ట్రీ అంటే ఏంటంటే కన్ఫామ్గా 0 ఆర్
1 ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని 2 ట్రీ అని కాల్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే 0 ఆర్ 2, ఇక్కడ 1 అనేది లేదు. సో ఇప్పుడు చెప్పండి, ఏకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయి? బి, సి. సో 2 చైల్డ్స్ ఉన్నాయి. సో ఇది బైనరీ అవుతుంది. నెక్స్ట్ బీకి 2 ట్రీ అవుతుంది. బీకి డిఈ ఉన్నాయి. సో ఏంటంటే 2, కాబట్టి ఇది బైనరీ ట్రీ. ఓకే, సికి ఓన్లీ 1 ఉంది. సో ఇది ఓబే చేయలేదు. సో ఒకటి ఓబే అయిపోయినా ఇది ఏమవుతుందంటే 2 ట్రీ అనేది అవ్వదు. కాబట్టి ఇది నాట్ 2 ట్రీ. ఈ విధంగా ఎప్పుడైతే మొత్తం కలిపి ఉన్నదో, అంటే ఓన్లీ ఈ విధంగా మనకు సాటిస్ఫై చేయకూడదండి. మొత్తం టోటల్గా ట్రీ అనేది సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే దీన్ని 2 ట్రీ అని కాల్ చేస్తాం. సో ఈ విధంగా ఏంటంటే ఎవ్రీ పేరెంట్కి 2 చైల్డ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ బైనరీ ట్రీ ఈ సెట్ టు బి 2 ట్రీ ఇఫ్ ఓన్లీ ఇఫ్ ఎగ్జిస్ట్ ఎగ్జాక్ట్లీ 2 చిల్డ్రన్స్ ఆఫ్ ఎవ్రీ నోడ్. సో ఎవ్రీ నోడ్కి ఏమంటున్నాడంటే కన్ఫామ్గా 2 చైల్డ్స్ అనేవి ఉండాలి, లేకపోతే ఇది 2 ట్రీ అవ్వదు అని చెప్తున్నాడు. ఇక్కడ బైనరీ ట్రీకి వచ్చినప్పటికి 0, 1 ఆర్ 2 ఏదైనా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్ వచ్చినప్పటికి బ్యాలెన్స్డ్ ట్రీ అండి. కంప్లీట్ ట్రీ ఆర్ బ్యాలెన్స్డ్ ట్రీ. బ్యాలెన్స్డ్ ట్రీ. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కంప్లీట్ ట్రీ ఆర్ బ్యాలెన్స్డ్ ట్రీ అంటే రైట్ చైల్డ్స్ ఈక్వల్ టు లెఫ్ట్ చైల్డ్స్, నెంబర్ ఆఫ్ లెఫ్ట్ చైల్డ్స్. సో ఇక్కడ ఏంటంటే రైట్ సైడ్ ఎన్నైతే చైల్డ్స్ ఉన్నాయో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా అన్ని చైల్డ్స్ ఉండాలని చెప్తున్నాడండి. సో ఇక్కడ ఒక ట్రీ తీసుకోవచ్చు. ఓకే, మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ చైల్డ్స్, ఓకే, నెంబర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ చైల్డ్స్. సో ఏకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. బి, డి రైట్లో 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రైట్లో సి అని, ఎఫ్ అని 2 ఉన్నాయి. నెక్స్ట్ లెఫ్ట్కి వచ్చేసినప్పటికి 2 ఉన్నాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ రైట్ సైడ్ చైల్డ్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ చైల్డ్స్. సో ఏంటిది 2 ఈక్వల్ టు 2. కాబట్టి ఇది కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది. కాబట్టి మనకి ఏంటంటే దీన్ని ఏమంటారంటే కంప్లీట్ ట్రీ ఆర్ బ్యాలెన్స్డ్ ట్రీ. ఇక్కడ డేటా వాల్యూతో సంబంధం లేదండి, మనకి ఎటు సైడ్ ఉన్నదనేది కూడా సంబంధం లేదు. జస్ట్ ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉన్న చైల్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ ఆఫ్ చైల్డ్స్ మ్యాచ్ అయినాయా లేదా అనేదాన్ని మనం చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ విధంగా ఒక స్ట్రక్చర్ తీసుకున్నామండి. సో ఇది కూడా ట్రీ అవుతుంది, ఎందుకంటే మనకి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 నోట్స్ ఉన్నాయి. దెన్ లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు 1, 2, 3. సో దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ ట్రీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్ ట్రీ. Okay students, this is about the sum of the variants in the binary tree. Next ఏంటంటే మనకి బైనరీ ట్రీ ట్రావెల్సెస్. సో బైనరీ ట్రీ ట్రావెల్సెస్లో మనకి ఏమున్నాయి అనేది చూద్దాము. ఓకే స్టూడెంట్స్,
Next topic, now we are discussing about tree traversing. Binary tree traversing. నోడ్స్ అనేవి మనం ఏ విధంగా ట్రావెల్స్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ అనేది తీసుకున్నాం, ట్రీ అనేది తీసుకున్నాం. ఓకే, ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ నుంచి బీకి ట్రావెల్సింగ్ అవుతుంది, బి నుంచి డీకి ట్రావెల్స్ అవుతుంది. సో ఈ ట్రావెల్సింగ్ అనేది ఒక ఆర్డర్లో అనేది జరుగుతుంది. సో దెర్ ఈజ్ ఏ 3 types ఆఫ్ ఆర్డర్స్. సో 3 types ఆఫ్ ఆర్డర్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయండి, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ బైనరీ ఎక్స్ప్రెషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని ఇందులో యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ట్రీ ట్రావెల్సింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దెర్ ఈజ్ ద 3 types. మనం ఆల్రెడీ ప్రీవియస్గా తెలుసుకున్నాము. స్టాక్లో అప్లికేషన్స్లో మనం ఏం నేర్చుకున్నాము, ఇన్ఫిక్స్, పోస్ట్ ఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఆర్డర్ ట్రీ ట్రావెలింగ్స్లో 3 types ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. అవి ఏంటంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ అండ్ బేసిక్ ఆన్ నోడ్స్. నోడ్ యొక్క ట్రావెల్సింగ్ మీద బేస్ చేసి మనం వి ఎక్స్ప్రెషన్స్ అనేవి డెరైవ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఆర్డర్ వచ్చినప్పటికి ఏంటంటే ఇన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం బేసిక్గా 3 types ఆఫ్ నోడ్స్ తీసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్, దెన్ రూట్ నోడ్. సో ఈ ట్రావెల్సింగ్ అనేది బై యూజింగ్ 3 nodes, లెఫ్ట్, రైట్, రూట్ నోడ్ యూజ్ చేసి ట్రావెలింగ్స్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి 3 types ఏంటంటే ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. మనం ఫర్దర్గా దీని ఆల్గారిథము దెన్ బై యూజింగ్ ది లింక్డ్ లిస్ట్ అరైస్ కూడా మనకి ట్రీ ట్రావెల్సింగ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడికి వచ్చేసి అంటే మనం ఈ 3 యూజ్ చేసి మనం ఒక ఎక్స్ప్రెషన్ అనేది డిరైవ్ చేస్తాము. ఓకే, ఇన్ ఆర్డర్ అంటే మనం ఏ విధంగా అంటే ఏ నోడ్ అనేది ఫస్ట్ ట్రావెల్స్ చేయాలి, నెక్స్ట్ ఏ నోడ్ అని ట్రావెల్స్ చేయాలి అనేది డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే టుడే ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అబౌట్ ది ట్రీ ట్రావెల్సింగ్. ఫస్ట్ ఇన్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ అంటే ఏంటంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి ఇన్ అంటే ఏంటంటే మధ్యలో, రూట్ అనేది మధ్యలో వస్తుందండి, రూట్ అనేది మధ్యలో వస్తుంది, లెఫ్ట్ దెన్ రైట్. ఓకే, లెఫ్ట్ రైట్. మనం ఏ విధంగా A+B అనే ఎక్స్ప్రెషన్ ఏ విధంగా తీసుకున్నామో సో ఇక్కడ కూడా ఏంటంటే నోట్స్ అనేవి తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A+B అని ఉందనుకోండి, మనం ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకున్నాం అనుకోండి. మనం ఏ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తే A+B వస్తుంది, అంటే ఏ ట్రావెల్సింగ్ యూజ్ చేస్తే A+B వస్తుందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రీ ఆర్డర్. ప్రీ అంటే ఏంటంటే రూట్ నోడ్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది, నెక్స్ట్ లెఫ్ట్, రైట్, ఫస్ట్ స్టెప్ టు లెఫ్ట్, నెక్స్ట్ రైట్ అండి. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్. పోస్ట్ అంటే లాస్ట్లో వస్తుంది, సో లెఫ్ట్, రైట్, దెన్ రూట్, లెఫ్ట్, రైట్, రూట్ నోడ్. సో జస్ట్ ఇది ఇంట్రడక్షన్ అండి. మనం నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క ఆల్గారిథము అండ్ లింక్ లిస్ట్ అరేస్ యూజ్ చేసి మనం ఏ విధంగా వీటిని ట్రావెల్స్ చేస్తామో అని నేర్చుకోవచ్చు బై యూజింగ్ ది డయాగ్రామ్. ఓకే, ఇక్కడ ఏంటంటే A+B అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఏ వచ్చింది ప్లస్ B, C, ఇది రూట్ నోడ్, ఇది రూట్ నోడ్ ఇక్కడ. ఓకే, ప్లస్ అనేది ఎక్కడుంది, లెఫ్ట్లో ఉంది, B అనేది రైట్లో ఉంది. సో మనకి ఈ ఆర్డర్స్లో మనకి ఇటువంటి ఫార్మేట్ ఎక్కడుంది, రూట్, లెఫ్ట్, రైట్, రూట్, లెఫ్ట్, రైట్. సో దీన్ని ఏమంటారంటే ప్రీ ఆర్డర్ ట్రావెల్సింగ్. సో దీన్ని ఏమని కాల్ చేస్తారంటే ప్రీ ఆర్డర్ ట్రావెల్సింగ్. ఈ ట్రావెల్సింగ్ అనేది దేన్ని బేస్ చేసుకుని చేస్తారంటే రూట్ నోడ్ అండి. అంటే రూట్ నోడ్ ఏ పొజిషన్లో ఉంది అని తెలుసుకుని మనం ట్రీ యొక్క ట్రావెల్సింగ్ అనేది చూస్తాం. సో స్టూడెంట్, ఇది టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఆల్గారిథం ప్లస్ డయాగ్రామేటిక్గా లింక్ లిస్ట్లో అండ్ అరేస్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.